వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మెదక్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను కలుపుతూ 52.76 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం, జిల్లా స్వయం సహాయ మహిళా సంఘాలకు 100 కోట్లతో బ్యాంక్ లింకేజీ చెక్ అందజేత, 35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్ల విస్తరణ, డివైడర్ నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యేసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 100 ఏళ్లు పూర్తి చేసుకుని మెదక్ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందింది. అలాంటి చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులు మా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్చికి నాకు గొప్ప అనుబంధం ఉంది. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా. మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు వారికి చెందుతుంది. 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది. ఇలా సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, పనికి ఆహార పథకం, కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలని కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. ఈరోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి, భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ 4 రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల
సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి చేయి పట్టుకుని కేక్ కట్ చేశారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. అంతకుముందు క్రిస్మస్ వేడుకల కోసం చర్చికి చేరుకున్న జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్, విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గురు శుక్రవారం కూడా మాజీ సీఎం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కాగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొత్త సంవత్సరం క్యాలెండర్ను జగన్ ఆవిష్కరించారు. ఈ స్పీకర్ వెనకలు ఉండే వాళ్ళంతా లేతున్నారన్నా. వస్తారు మళ్ళీ వస్తారు ఆడుతూ పడి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి పుష్ప 2 టీం భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను ఆయన తండ్రిని పరామర్శించారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున 1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నారని, ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి
మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిది అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తాను ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నానని, అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు. చంద్రబాబు పాలన బాదుడే బాదుడులా ఉందని, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని, అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోందని అన్నారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా చేశామని, ఈ నెల 27న కరెంటు బిల్లులపై మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని తాజాగా హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. తెలుగువాడైన పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి మధ్య మంచి అనుబంధం ఉండేదని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి శత జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన శక్తి వాజ్పేయి అన్నారు. వాజ్పేయి ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. నాడు ఒక్క ఓటుతో అధికారం కోల్పోతున్నామని తెలిసినప్పటికీ వాజ్పేయి మాత్రం రాజనీతిని మాత్రం తప్పలేదని గుర్తు చేశారు. सौभाग्यशाली समझता हूं कि मुझे और आपको उस पार्टी में देश की सेवा करने का अवसर मिला जिस पार्टी के अटल जी भी कार्यकर्ता और अध्यक्ष रहे। अटल जी का जीवन राष्ट्रीय स्वयंसेवक संघ के एक कार्यकर्ता के रूप में शुरुआत हुई। वो एक अच्छे लेखक थे, अच्छे कवि थे, अच्छे विचारक थे, एक ऐसा व्यक्ति जो ओजस्वी वक्ता भी था, जिनके भाषण के मुरीद पूरे देश भर में थे। लेकिन अगर आज हम अटल जी के 100 वर्षों पर उनको याद करें तो हमें क्या याद आता है? एक ऐसा व्यक्ति जिनकी मृत्यु के समय, अगर आप उनकी मृत्यु से 10 साल पीछे मुड़ के देखेंगे तो लगभग 8-10 साल वो गंभीर रूप से बीमार रहे। लेकिन जिस दिन उनकी मृत्यु हुई, मैं एम्स से लेके उनके घर तक साथ में गया, उनके घर से लेके सदैव अटल स्थल तक साथ में गया। और हम सब के लिए खुशी की बात यह थी कि हमारे नेता अटल जी के साथ वरिष्ठ नेता कार्यकर्ता तो थे, लेकिन आज की युवा पीढ़ी तो हजारों की तादाद में पैदल चल रही थी। एक ऐसा नेता भारतीय जनता पार्टी और देश ने दिया। वो अटल जी की छाप थी, उनके भाषणों की, उनकी सोच की, उनके विचार की, जो सदैव हमारे लिए रहने वाली है। एक ऐसा नेता, आज मैं जिस शहर में खड़ा हूं, जिस राज्य में खड़ा हूं, अगर मैं स्वर्गीय नरसिम्हा राव जी की बात भी करूं
तो अटल जी के और उनके संबंध इससे छिपे नहीं है। एक दूसरे के प्रति जो मान सम्मान उनमें था, लेकिन नरसिम्हा राव जी के लिए उनकी पार्टी ने क्या किया आज मैं इस समय नहीं कहना चाहता, लेकिन जो सम्मान हमारी पार्टी ने अटल जी ने उनको दिया, ऐसे ही दूसरी ओर देखिए, जब नेहरू जी ने किसी को चुना कि विदेश में कौन पक्ष रखने जाएगा, तो भी अटल बिहारी वाजपेयी चुना कि जाकर भारत का पक्ष वहां पर रखेगा। लेकिन अटल जी ने बाहर तो गए, लेकिन अटल जी के हिंदी के भाषण ने जो धूम मचाई, वो आज भी पीढ़ी याद करती कि अटल जी ने हिंदी में जाकर यूएन में भाषण किया था। यही नहीं, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ తొంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మెదక్ చర్చిని సందర్శించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయన్నారు. మహిళలను ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రతి మహిళకు నెలకు 2500 కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 30,000 బాకీ పడిందన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో నేరాలు 40% పెరిగాయన్నారు. టీఆర్ఎస్ పార్టీకి క్రైస్తవులందరికీ కూడా ఒక పేగుబంధం ఉన్నది. ప్రత్యేకించి సిఎస్ఐతో నాకు అనుబంధం బాగా ఉంటుంది. మరి వారు వచ్చి ఆహ్వానించినప్పుడు మా ఎమ్మెల్సీలను అందరినీ కూడా మరి మేమందరం కూడా వస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఫైనలీ రావడం, అందరితో పాటు వేడుకల్లో పాల్గొనడం, ఆ క్రీస్తు ప్రభు దయ వల్ల మరి మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు, మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మనందరికి కల ఉండే. అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి. ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం. నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే, మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది. మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా, ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ, ఇంకొక పక్క చర్చు, అసలు ఒక మత సహనశీలత అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మెదక్ బాగుండాలే, ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు, సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి, మంచిగా పంటలతోని ఉండాలి, సిరుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కళతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే, ఇక్కడ ఉండేటటువంటి గణపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరుని నింపి తద్వారా గణపురం ఆయకట్టునంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం. అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం. పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెర్లలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి సినీ పరిశ్రమకు చెందిన చాలా మందికి శ్రీతేజ్ ను పరామర్శించాలని ఉంటుందని, కానీ కొన్ని పరిధులు ఉంటాయని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. అలాంటి పరిధుల వల్ల వారు వచ్చి పరామర్శించలేకపోవచ్చని అన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్ సందర్భంగా తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అతని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాన్సర్ యూనియన్ తరపున శ్రీతేజ్ సాయం అందిస్తామన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతుందని, అతను త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని, మేరకు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పామన్నారు. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది, నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి
ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. థ్యాంక్ యూ. సార్ ఈ ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని చెప్తున్నారు. దీన్ని సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి కెన్ బెత్యా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో జరిగిన కార్యక్రమంలో శంకుస్థాపన చేశారు. 2 నదుల నీటిని ప్రాజెక్టు నమూనాలో ప్రధాని పోశారు. అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ 2 నదుల అనుసంధానం ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షలాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీరనుంది. आज भी यहां हजारों करोड़ रुपए की विकास परियोजनाओं की शुरुआत हुई है। आज ऐतिहासिक केन बेतवा लिंक परियोजना का दौधन बांध का शिलान्यास भी हुआ है। ओमकारेश्वर फ्लोटिंग सोलर प्लांट, उसका भी लोकार्पण हुआ है। और ये मध्य प्रदेश का पहला फ्लोटिंग प्लांट है। मैं इन परियोजनाओं के लिए एमपी के लोगों को ढेर सारी बधाई देता हूं। साथियों, आज हम सभी के लिए बहुत ही प्रेरणादायी दिन है। आज श्रद्धेय अटल जी की जन्म जयंती है। आज भारत रत्न अटल जी के जन्म के 100 साल हो रहे हैं। अटल जी की जयंती का ये पर्व सुशासन की, सुसेवा की हमारी प्रेरणा का भी पर्व है। थोड़ी देर पहले जब मैं अटल जी की स्मृति में डाक टिकट और स्मारक सिक्का जारी कर रहा था तो अनेक पुरानी बातें मन में चल रही थी। बरसों बरसों तक उन्होंने मुझ जैसे अनेक कार्यकर्ताओं को सिखाया है, संस्कारित किया है। देश के विकास में अटल जी का योगदान हमेशा। భవానీ దీక్షల విరమణతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది. దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని క్యూ లైన్లను ఉచితంగా దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం పూర్తయ్యేసరికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది. ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది దాదాపు 3.5 లక్షలు దాటారు. ఇప్పటికీ మరి ఇంకా జరుగుతున్నారు కాబట్టి సాయంత్రానికి నేను పూర్తి వివరాలను ఇవ్వగలుగుతాను. తర్వాత అనూహ్యంగా లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాం, ఇంకా కొనసాగుతోంది. ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు 20 లక్షల లడ్డు చాలా తక్కువ సమయంలో 3 రోజుల్లో 4 రోజుల్లో అంత తయారు చేయడం అదొక రికార్డు. అలా పెద్దవాళ్ళ యొక్క సూచనల మేరకు తయారు చేయడం జరిగింది. చిన్న పిల్లలు తప్పిపోతే వారిని ట్రాక్ చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి వారికి ఒక రిస్ట్ బ్యాండ్ వేసి దాని ద్వారా మనం వాళ్ళని లొకేట్ చేసేలాగా తయారు చేయించారు. దీనివల్ల చాలా మంది పిల్లలను మేము ట్రేస్ అవుట్ చేయగలిగాము. ఏ ఇబ్బంది, అటు పిల్లవాడు ఇబ్బంది పడకుండా, అటు తల్లిదండ్రులు బాధపడకుండా యాప్ అనేటువంటిది చాలా సహకరించింది.
చాలా సునాయాసంగా వాళ్ళందరినీ ట్రాక్ చేయగలిగాము, తల్లిదండ్రులకు అప్పగించగలిగాము. ఇంత పెద్ద ఈవెంట్లో లక్షలాది మంది తిరిగేటప్పుడు చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాప్ ఉపయోగపడింది. ఇంతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అనేక ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఈసారి భక్తుల కోసం ఒక యాప్ తయారు చేశాము, భవానీ దీక్ష యాప్ అని. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్లాలో తెలియజేస్తుంది. యాప్లో లొకేషన్స్ ఎక్కడికి కావాలంటే, మెడికల్ ఎయిడ్ ఎక్కడుంది, స్నానఘట్టాలు ఎక్కడున్నాయి, మరి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విశేషాలను సంతరించుకుంటూ ఎంత లడ్డు కావాలో కూడా దూరం నుంచినే బుక్ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఇలాంటి అప్డేషన్ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయన యొక్క ప్రోత్సాహము స్ఫూర్తితో ఈసారి ఒక దిగ్విజయం చేశామని, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి టెక్నాలజీని ఉపయోగించుకుంటే జీవనం సులభతరం అవుతుందనే ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి వారి ఆదేశాలను పాటిస్తూ ఈ తర్వాతి కార్యక్రమాలను నిర్వహించడానికి దేవస్థానం ఉత్సాహంతో ముందుకెళ్తుందని, ఈ కార్యక్రమానికి భక్తులు ముఖ్యంగా ఎక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క భక్తులు, భవానీలు, పెద్దలందరి యొక్క ఆశీర్వాదము, మరీ ముఖ్యంగా దుర్గా మల్లేశ్వరుల యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, రాష్ట్రం ఈ దీక్షలో ఎంతోమంది పవిత్రులైనారు, ఎంతోమంది పునీతులైనారు. ఆ పవిత్రత రాష్ట్రానికి, దేశానికి మంచిదవుతుందని, ఆ పులకించినటువంటి జగన్మాత పితరులు మన అందరినీ రక్షిస్తారని, ఈ భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా విజయవాడ చుట్టూ ఉన్నటువంటి ఈ మహాభక్తులందరినీ కృపాకటాక్షాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అమ్మవార్లకు ప్రణమిల్లుతూ అందరికీ ధన్యవాదాలు.